వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ సల్జ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. 10 నిమిషాలలో అయిపోయే ఈజీ రెసిపీ అండి. పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి ఏ కర్రీస్ అవసరం లేదు, వట్టిగా అయినా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్తో ఇలా కలుపుకోవాలి. వాటర్ని తక్కువ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ కోర్ చేసిన వెల్లుల్లి, 1 స్పూన్ కొత్తిమీర, 1 స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు. ఇవన్నీ వేసుకుని హ్యాండ్తో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని చక్కగా మెత్తగా ఈ విధంగా కలుపుకోండి. వేసిన స్పైసెస్ అన్నీ చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఎగ్స్ బాగా కలిసే వరకు బ్లెండర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మార్నింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే వరకు చక్కగా బ్లెండర్తో కలుపుకోవాలి. మనం ముందుగానే గోధుమ పిండిని తక్కువ వాటర్ పోసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఈ బ్యాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ముందుగా ప్రిపేర్ చేసుకోలేనప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత ఇందులో 3 గరిటెల వరకు పిండి యాడ్ చేస్తున్నాను. మీరు పలచగా కావాలి అంటే 2 గరిటెలైనా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవి నాన్ స్టిక్ పాన్ మీదైనా, అట్ల పెనం మీదైనా, వేటి మీదైనా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నెయ్యిని ఎక్కువగా వేసుకుని కాల్చుకోవడం వల్ల చక్కగా ఎర్రగా కాలుతాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఎందుకంటే గోధుమ పిండి కదా, హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. సో చక్కగా ఎర్రగా 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. ఈ విధంగానే చక్కగా మిగతావి కూడా కాల్చుకోండి. వీటిలోకి ఏ కర్రీసు, చట్నీసు లేకపోయినా ఒట్టిగానైనా తినేసేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. ప్రత్యేకించి ఎలాంటి చట్నీలు స్పెషల్గా చేయనవసరం లేదు. ఇంట్లో ఉన్న ఏ చట్నీలు కర్రీస్తోనైనా తీసుకోవచ్చు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఈవినింగ్ టైం కూడా స్నాక్స్గా కూడా వేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి వేసి సాస్తో కానీ జామ్తో కానీ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.